రెగ్యులర్గా తినే చికెన్ ఫ్రై గనక బోర్ కొట్టేసి ఉంటే వాళ్ళ మీతో షేర్ చేయబోయే ఎంతో రుచికరమైన మరి ఎంతో జ్యూసీ అయిన చికెన్ ఫ్రై రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం. సో దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా వచ్చిన మిక్సర్ జార్ని తీసేసుకొని ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్క, అలానే 12 దాకా వెల్లుల్లిపాయలను యాడ్ చేసేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇందులోకి 1 స్పూన్ దాకా ధనియాల పొడి, అలానే 1 స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఒకవేళ లేకుంటే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. సో దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి దీని యొక్క పేస్ట్ అనేది తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో నేను 500 గ్రామ్స్ దాకా చికెన్ ముక్కల్ని బాగా నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి 1/4 కప్ దాకా పెరుగుని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామే పేస్ట్, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ని ఇందులోకి పిండేసి నీట్గా అన్నిటిని మిక్స్ చేసేసుకోండి. అలానే ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, ఈ విధంగా నీట్గా అన్ని పీసెస్కి, అన్ని ముక్కలకి మన ఈ మిక్చర్ పట్టేట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని 1/2 అవర్ నుంచి 1 అవర్ దాకా సైడ్కి పెట్టేసుకోండి. మీ దగ్గర టైం ఉంటే 1 అవర్ టు 1.5 అవర్ దాకా అయినా సరే మీరు దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలానే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకున్నానండి. లైక్ 2 లవంగాలు, అలానే 2 యాలకులు, అలానే 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఆ తర్వాత ఒక 1 స్పూను షాజీరాని కూడా యాడ్ చేసి ఇందులోకి బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్ని యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు సాట్ చేసుకొని ఆ తర్వాత బాగా సన్నగా తరుక్కున్న టొమాటోని కూడా ఇందులోకి యాడ్ చేసి కాస్త మన టొమాటోస్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసాను. నేను కాసేపు అయితే రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్తో పాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.